రెబల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ రాజాసాబ్ టీజర్ వచ్చేసింది. మారుతి డైరెక్ట్ చేస్తున్నటువంటి ఈ సినిమా హారర్ బ్యాక్డ్రాప్లో రూపొందిందన్న విషయం ఆల్రెడీ చెప్పేశారు. ఈ జానర్లో సినిమా చేయడం ప్రభాస్కి ఫస్ట్ టైం. ఆల్రెడీ మారుతి ఈ జానర్లో ఒక ట్రెండ్ సెట్ చేసినటువంటి సిచ్యువేషన్ చూసాం మనం. ప్రేమ కథా చిత్రంతో హారర్ కామెడీని ఒక కొత్త జానర్ని క్రియేట్ చేసి అది ఇండియా మొత్తం ఫేమస్ అవడం అనేది కూడా చూసాం. సో ఈ టీజర్ చూస్తే రాజాసాబ్ కూడా కొంచెం హారర్తో పాటు కామెడీ కూడా మిక్స్ అయినట్టుగా కనిపిస్తోంది. దాంట్లో విశేషం ఏంటంటే ప్రభాస్ ఈ కామెడీని ఈసారి పర్ఫామ్ చేయబోతున్నట్టుగా మనకి టీజర్లో కనిపిస్తోంది. అంటే ప్రభాస్ ఈ మధ్య కాలంలో చేసిన సినిమాలు చూస్తే కనుక చాలా సీరియస్గా పర్టికులర్ బాడీ లాంగ్వేజ్ తోటి, అంటే బాహుబలి 2, సాహో, ఆ తర్వాత వచ్చినటువంటి ఒక రాధేశ్యామ్ పక్కన పెడితే సలార్ కావచ్చు, కల్కి కావచ్చు, ఈ సినిమాలో అతని బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంది. అంటే కొంచెం కల్కిలో కొంచెం ఫ్లెక్సిబుల్గా కనిపిస్తూ ఉంటాడు. కల్కిలో కూడా కొంచెం కామెడీ టైప్లో ట్రై చేసినప్పటికీ హారర్ జానర్లో కామెడీ చేయడం అనేది కొంచెం టఫ్గా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకు లేని దయ్యాన్ని ఊహించుకోవాలి, ఎదురుగా దయ్యం ఉన్నట్టుగా చేసుకోవాలి. సో టీజర్ చూస్తే ఒకానొక పెద్ద అడవిలో, భయంకరమైనటువంటి అడవిలో పెద్ద పాడుబడిన బిల్డింగు, ఆ బిల్డింగ్కి ఓనర్ అయినటువంటి వ్యక్తి ఈ బిల్డింగ్ తనకి ఇష్టమై ఆ బిల్డింగ్లో ఉన్న సంపద కూడా తనకి ప్రాణమని, తదనంతరం కూడా తానే వీటిని అనుభవించాలని చెప్పేటువంటి ఒక డైలాగ్ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే తదనంతరం తానే అనుభవించడం ఎలా కుదురుతుంది అంటే ఆత్మ అవుతాడు. ఆబ్వియస్గా అదే కదా మనకి జరుగుతుంది. ఒక మనిషి చనిపోయిన తర్వాత అతని వారసులు లేదా వాళ్ళ వారసులు ఆస్తులు అనుభవించడం లేదా ఆస్తులు పంపకాలు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఒక మనిషి తదనంతరం కూడా తానే అనుభవించాలనుకోవడమే ఈ టీజర్లోనూ ఆ డైలాగ్లోనూ కనిపించేటువంటి ఒక స్పెషల్ పాయింట్గా కనిపిస్తుంది. ఈ సంపద నా ప్రాణం, నా తదనంతరం కూడా దీన్ని నేను మాత్రమే అనుభవిస్తాను. సో ప్రభాస్ ఇంట్రడక్షన్ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. అంటే మారుతి సినిమాలో ఎట్లాగైతే హీరోలు ఈజీ గోయింగ్గా కనిపిస్తారో, ఫ్లెక్సిబుల్ బాడీ లాంగ్వేజ్తో కనిపిస్తారో, అలాగా ప్రభాస్ ఎంట్రీ చాలా ఒక మాస్, రెగ్యులర్గా ఒక మాస్ ఎంట్రీ ఉన్నప్పటికీ కూడా కొంచెం స్లోగా వెళ్దాము, చాలా చిన్న లైఫ్ అని చెప్పడము, ఒక క్రిస్టియన్ నన్ దగ్గరికి వెళ్ళి ఆమెను ప్రేమించానని, దానికి మీరేం పాపాలు చేశారంటే పాపాలు నరకాలు ఇవన్నీ అంటారేంటంటే నేను జస్ట్ క్యాజువల్గా ప్రేమిస్తాను అని చెప్పడము. సో ఆ పాడుబడిన బంగ్లాలోకి ప్రభాస్ ఎంటర్ అవడం అనేది ఎలా జరిగింది, ఎందుకు ఆ బంగ్లాకు వెళ్ళాడు అనేది సినిమాలో మనకి ఇంట్రెస్టింగ్గా కనిపించే పాయింట్ లాగా ఉంటుంది. కాకపోతే ఆ బంగ్లాలోకి వెళ్ళాక ఏదైతే మనం ప్రేమ కథా చిత్రం కానీ ఆ తర్వాత వచ్చినటువంటి హారర్ కామెడీ మూవీస్లో అక్కడ ఉన్నటువంటి ఆత్మ ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నింటిలో కూడా కమెడియన్స్ని ఎక్కువగా వేధించింది ఆత్మ. ఆ కమెడియన్స్ దెబ్బలు తింటమా, తర్వాత వాళ్ళు కొట్టడమా, రకరకాలుగా భయపడమా, ఇది చూసాం. కాకపోతే ప్రభాస్ లాంటి ఒక పాన్ ఇండియా రెబల్ స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి ప్రభాస్ లాంటి ఒక పాన్ ఇండియా హీరో ఆ దెయ్యాల ఇంట్లోకి వెళ్ళి అక్కడ తను భయపడడం, ఆ చివరిలో వచ్చేటువంటి షాట్ ఏదైతే ఉందో సూపర్ అని చెప్పాలి. అంటే ఒక హీరో ఏవైనా ప్రయోగాలు చేస్తూనే ఉండాలి. తన ఇమేజ్, స్టార్డము వీటిని మోస్తూనే ఇలాంటి ప్రయోగాలు కూడా చేస్తూ ఒక బ్లాక్ బస్టర్స్ కొడితే కనుక ఖచ్చితంగా అవి ఆకట్టుకుంటాయి. ఒకప్పుడు మహేష్ బాబు ఇమేజ్కి భిన్నంగా కలేజ్ అనే సినిమా ట్రై చేశాడు. ఆ సినిమా అప్పుడు పోయింది, కానీ ఆ తర్వాత దాన్ని కల్ట్ మూవీ అని చెప్పేశారు. సో అలాంటి ప్రయోగాలు వస్తున్నప్పుడు వాటిని యాక్సెప్ట్ చేయగలిగితేనే అది ఆ టైంలోనే కల్ట్ మూవీస్ కానీ లేదా ఆ టైంలోనే బ్లాక్ బస్టర్ మూవీస్ కానీ నిలుస్తూ ఉంటాయి. సో రాజాసాబ్ టీజర్ చూస్తే కనుక ప్రభాస్ ఖచ్చితంగా ఒక ప్రయోగం చేసినట్టుగానే కనిపిస్తోంది. ఎందుకంటే హారర్ కామెడీ అనేది ఇప్పటివరకు టాప్ హీరోలు ఎవరు చేయలేదు, పెద్దగా పట్టించుకోలేదు. మ్యాక్సిమం చిన్న హీరోలు, మీడియం రేంజ్ హీరోలు, తర్వాత పెద్ద కమెడియన్స్ ఉండొచ్చు కాక, కానీ ఒక ప్రభాస్ లాంటి కట్అవుట్ ఒక హారర్ కామెడీలో యాక్ట్ చేయడం అనేది ఖచ్చితంగా ఒక ప్రయోగం లాంటిది అనుకోవాలి. అంటే దానికి బలమైన కథనాలు కూడా ఉంటాయి. మారుతి ఆ మేరకు, లేదంటే మారుతి లాంటి దర్శకుడితో ప్రభాస్ కమిట్ అయ్యాడంటే ఖచ్చితంగా ఒక బలమైనటువంటి కథ ఉండాలి, ఆ కథనం ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ఎమోషన్ ఉండాలి, ఇవన్నీ ఉండేలాగా చూసుకున్నట్టుగానే మనకి టీజర్ చూస్తే కనిపిస్తుంది. ఎందుకంటే మొదట తదనంతరం కూడా ఈ ఆస్తిని అనుభవించాలని చెప్పేటువంటి డైలాగ్తో వచ్చేది సంజయ్ దత్ క్యారెక్టర్. సంజయ్ దత్ ఆత్మ ఆ బిల్డింగ్లో రకరకాలైనటువంటి విధ్వంసాలు చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే బాలీవుడ్ యాక్టర్ బొమన్ ఇరానీ ఒక కీలకమైన పాత్ర చేసినట్టున్నాడు. సముద్రకని ఒక మెయిన్ రోల్లో కనిపిస్తూ ఉన్నాడు. ఇట్లా వీళ్ళు కొంచెం కీలకమైనటువంటి కాస్టింగ్ ఉంది సినిమాలో, డిఫరెంట్ కాస్టింగ్, కొంచెం అట్రాక్టివ్ కాస్టింగ్ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే హీరోయిన్లు కూడా మన 3 హీరోయిన్లు ఉన్నారు ఈ సినిమాలో. మాలవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్, ఇలా 3 హీరోయిన్లు ఉండటం ఈ సినిమాలో ఆ ముగ్గురికి కూడా కొంచెం ప్రాధాన్యత ఉండేలాగా, ఆ 3 క్యారెక్టర్లకి సినిమాలో కీలకమైనటువంటి పాత్రే ఉన్నట్టుగా కనిపించేలాగా కూడా ఈ టీజర్ కటింగ్ కనిపిస్తూ ఉంది. సో ప్రభాస్ బాడీ లాంగ్వేజు, డైలాగ్ డెలివరీ ఇవన్నీ కొంచెం చాలా ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి, కొత్తగా కనిపిస్తూ ఉన్నాడు. కొంచెం కళ్ళు తేడాగా ఉన్నప్పటికీ కూడా ఈ పాత్రను తను అడాప్ట్ చేసుకున్నాడు. చాలా ఇష్టంగానే క్యారెక్టర్ చేస్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది టీజర్ చూస్తుంటే. సో మారుతి టేకింగ్ అనేది అందరికీ తెలుసు, హారర్ సినిమాలో అతను ఎలాగా చేస్తాడనేది. ఈ గ్రాఫిక్స్ పరంగా చూసుకుంటే కొంత వీక్గానే ఉన్నట్టుగా, విఎఫ్ఎక్స్ కొంచెం వీక్గానే ఉంది. ఎందుకంటే ఇది విఎఫ్ఎక్స్ అని స్టార్టింగ్లో ఒక్కొక్క మెటల్ దిగుతున్నప్పుడు తెలిసిపోతూ ఉంటుంది, అది చాలా ఆర్టిఫిషియల్గా ఉంది. కొంచెం విఎఫ్ఎక్స్ చాలా వీక్గానే ఉన్నాయి. ఈ కామెంట్ ఫర్దర్గా సినిమా వరకు రాకుండా చూసుకుంటే బెటర్గా ఉంటుంది తప్ప ఇదేమీ విమర్శ కాదు, కొన్నిసార్లు జరిగిపోతూ ఉంటుంది అలాగా. ఇక ఈ టీజర్కి వచ్చేసి టీజర్తో పాటు సినిమాకు కూడా తనే బ్యాక్ బోన్గా ఉండబోతున్నాడని ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చాడు తమన్. టీజర్లోనే అద్భుతమైనటువంటి నేపథ్య సంగీతం అందించాడు.
ఆ నేపథ్య సంగీతం టీజర్ చూస్తున్నప్పుడు ఒక రకమైనటువంటి కనెక్టివిటీని ఏర్పాటు చేస్తుంది. అంటే ఆడియన్స్కి టీజర్కి మధ్య సినిమాకి ఒక కనెక్షన్ ఏర్పాటు చేయడంలో తమన్ ఆర్ఆర్ కీలకం కాబోతుందని టీజర్తోనే ఆల్మోస్ట్ క్లియర్గా చెప్పేసినట్టుగా మనకు అర్థం చేసుకోవచ్చు. రాజా సాబ్ అనే టైటిల్ ఎందుకు వచ్చింది, ఈ రాజా ఎవరు, రాజా సాబ్ ఎవరు, ఆ రాజా సాబ్కి ప్రభాస్కు ఉన్నటువంటి కనెక్షన్ ఏంటి, ఆ పాడుబడ్డ ఇంటికి ప్రభాస్కు ఉన్నటువంటి కనెక్షన్ ఏంటి, అసలు ప్రభాస్ క్యారెక్టరైజేషన్ ఏంటి అనేది కొంచెం రివీల్ చేయకుండా చాలా సస్పెన్స్గా ఉంచారు. అలా ఉంచడం అనేది టీజర్లో ఆబ్వియస్గా మనం చూస్తూనే ఉంటాం. ఈ రాజా సాబ్ బంగ్లాలోకి ప్రభాస్ ఎందుకు వెళ్ళాడనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్గా మనం అనుకోవచ్చు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత తను కూడా ఆత్మల ద్వారా వేధించబడడం, భయపడడం, వణికిపోవడం, చిన్నపిల్లలాగా దాచుకోవడం, ఇవన్నీ కొంచెం చూస్తానికి మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిన ఫ్యాన్స్కి ఇబ్బందికరంగా ఉండొచ్చేమో. కానీ ఆ క్యారెక్టర్ని అడాప్ట్ చేసుకున్న ప్రభాస్ని చూడాలి. ఇక్కడ కేవలం బాహుబలి ప్రభాసు, సలార్ ప్రభాసు ఇలా కాకుండా ఇది రాజాసాబ్ ప్రభాస్ లాగానే మనం దాన్ని యాక్సెప్ట్ చేయగలిగితే ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే సినిమా నుంచి ఉంటుంది. సో డిసెంబర్ 5న రిలీజ్ కాబోతున్నటువంటి ఈ సినిమా ఈ టీజర్తో ఒక మంచి ఇంప్రెషన్ అయితే వేశారు. ఖచ్చితంగా ఒక మంచి సినిమా ఇవ్వబోతున్నాం. ఇది మారుతి మొదటి నుంచి ప్రామిస్ చేస్తున్నట్టుగా ఒక హారర్ జానర్లో ఒక అద్భుతమైనటువంటి సినిమాని అందివ్వబోతున్నాం అనేటువంటి ఒక ఫీలింగ్ అయితే ఈ టీజర్తో ఇచ్చారని చెప్పాలి. సో మరి తర్వాత ట్రైలర్ ఉంటాయి, ఇంకా పాటలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఫర్దర్గా ఇంకా ఈ సినిమాకి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతూ ఉంటాయనేది చూడాలి. దేశవ్యాప్తంగా కూడా ఈ సినిమాకి మ్యాక్సిమం అంటే ప్రభాస్ అంటే పాన్ ఇండియా కట్అవుట్ కాబట్టి ఆబ్వియస్గా అన్ని భాషలో రిలీజ్ అవుతుంది. అన్ని భాషల్లో కూడా మ్యాక్సిమం పాజిటివ్ రివ్యూస్, పాజిటివ్ టాక్ అనేది తెచ్చుకుంటా ఉంది టీజరు. సో తెలుగులో ఇంకాస్త, ఎందుకంటే ప్రభాస్ మనం ఇలా చూసి చాలా కాలమైంది. ఆయన ఇట్లా మంచి జోవియల్ క్యారెక్టరైజేషన్లో ప్రభాస్ కలికిలో కొంత కనపడ్డప్పటికి కూడా అది కాలగమనం వేరుగా డిఫరెంట్ టైం పీరియడ్లో జరగడము, దానికి మిగతా ఇవన్నీ ఉండటం అనేది కొంచెం అయిపోయింది. సో ఇక్కడ సోలోగా తన ఈ సినిమాని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పెద్ద కాస్టింగ్ ఉన్నప్పటికీ సంజయ్ దత్ ఇలాంటి వాళ్ళు ఉన్నా ఇది సోలోగా తన క్యారెక్టర్ని సినిమాని ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యత ప్రభాస్ మీద ఉంటుంది. సో అందుకు తగ్గట్టుగా ఈ క్యారెక్టర్ జోవియల్గా మంచి ఫ్లెక్సిబుల్ బాడీ లాంగ్వేజ్తో కనిపిస్తుంది. ఇలాగా మనం ఇలాంటి ప్రభాస్ని చూసి చాలా కాలమైంది కాబట్టి పైగా లవర్ బాయ్ లాగా కనిపిస్తున్నాడు. అంటే కనపడ్డ హీరోలు అందరితో పులిహోర కలిపేలాగా టీజర్లోనే చూపించాడు. అటు నిధి అగర్వాల్ క్రిస్టియన్ నన్ క్యారెక్టర్లో కనిపిస్తే ఆవిడ దగ్గరికి ఐ లవ్ యూ చెప్పడం, ఆ తర్వాత మాలవిక మోహనన్ తను ఏదో కొరికేసామని చెప్తే రాత్రి తాగేసిన మత్తులో కొరికేసినట్టున్నాను ఇలాగ చెప్పడం చూస్తే మనోడు ఆ అమ్మాయిలతో పులిహోర కలిపేలాగా క్యారెక్టరైజేషన్ కూడా కనిపిస్తాను. సో ఇలాంటి ప్రభాస్ని చూసి చాలా కాలమైంది కాబట్టి ఖచ్చితంగా మంచి కథనాలు ఉంటే కనుక ఈ క్యారెక్టర్లో ప్రభాస్ని కూడా మరింతగా ఇష్టపడే అవకాశం ఉంది. సో ఫైనల్గా రాజాసాబ్ టీజర్ బాగుందనే చెప్పాలి.